సంతోషము నెదరు సంతోషము నెదరు దైవ శాంతి నుండి క్రీస్తుడు నిలచి సంతోషము నెదరు సంతోషము నెదరు ఉన్నత స్థలములపై 2 నిమిషాలు 3 నిమిషాలు నిలిచకుండా చెప్పాలి. జస్ట్ ఆయన ద్వారా హలో, యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళందరికీ దాదాపుగా పీటర్ అంకుల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. చేసుకున్నట ఆశీర్వాదకరము. బైబిల్ గ్రంథంలో రోమా 3:11 ఒక మాట ఉంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. అదే 3వ అధ్యాయంలో 23లో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, పాపాత్ముడైన మనుషుడు నీతిమంతునిగా ఎట్లా తీర్చబడతాడు? నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? వీటికి మీకు అందరికీ శుభం తెలుపుతున్నాను. నాది ಬೀದರ್, ಕರ್ನಾಟಕ ಪ್ರದೇಶ. ಅಂದರೆ ನಾನು 10 ವರ್ಷದಲ್ಲಿಂದು ಪೀಟರ್ ಗೊತ್ತು ನನಗೆ. ಕಳೆದ 10 ವರ್ಷ గత 10 సంవత్సరముల నుండి బ్రదర్ పీటర్ మాకు తెలుసు. ಅವರು ಹೆಂಗೆ ನನಗೆ ಗೊತ್ತಾದ್ರು ಅಂದರೆ, ನಾನು బైబిల్ మందిరానికి పోవటానికి కారణం ఆయన. ఇంకొక ఆదివారం వెళ్ళకపోతే అక్క ఫ్రెండ్ అక్క మా ఆయన వచ్చేవాడు కాదు. అన్న రంజన్న మీరు రంజన్న అని చెప్పేవాడు. అంటే ఎదురు నాకు టైం ఉండదు అని చెప్పేవాడు అనమాట. ఆయన ఆ దేవుడిని బట్టి మమ్మల్ని ఎంతగానో మరి అన్న కొంచెము బాధ, మరి కొంచెం పచ్చవాతం లెక్క వచ్చినప్పుడు అన్ననే మరి ఇక్కడ మాకు సంఘంలో ఉన్న రాజు బెదరు, మరి నాగేశ్ బెదరు, మరి అన్న దానిలు అన్న సేవకుడు, ఇట్లా అట్లా మమ్మల్ని చాలా వాళ్ళంటే చిన్న వయసే, నాకంటే కొంచెం పెద్దదాన్ని. కానీ పిల్లలు ఎట్టున్నారు అన్నీ పలకరిస్తారు. రాజు బెదరు, రాజు సేవకుడు తాండూరులో ఉన్నాడు. అన్న కూడా అక్కడ ఉండేవాడు. కానీ అన్న మమ్మల్ని ఎంతగానో ప్రేమించిండు. మా ఆయన 2008లో చనిపోతే అన్న మా ఊరికి వచ్చిండ్రు. మా బ్రదర్స్ అంతా మమ్మల్ని అంతా ఆదరించిండు. అన్న నిజంగా ఆయన ప్రేమ అది కొలవలేదు. అంతా యేసుక్రీస్తులో ఆ ప్రేమను నేను తమ్ముడుగా, మరియు ఈ ప్రేమ యేసుక్రీస్తులో రక్షింపబడి నేను ఎప్పుడో పోయినా కానీ ఇట్లా కచ్చీపు కట్టుకుంటాడు, జస్ట్ పడదనమాట. ఎప్పుడు పోయినా కానీ ఊడ్చి చీపిలు ఉంటుంది, ఒక చాట్ ఉంటుంది. నువ్వు ఊడకుంటే భయ్యా, నువ్వు తర్వాత ఎవరైనా ఊడుస్తారు కదా అంటే, లేదక్క ఊడవాలక్క అని ఆ బాత్రూమ్ అన్నికి ఏం చేస్తాడు, ఊడుస్తూ ఉంటాడు. మనం చేయాలి కదక్క, దేవుని పని చేయాలక్క అని చెప్పేవాడు. అట్లా నిజంగా దేవుని కృపను బట్టి నేను ఆత్మీయ తమ్ముడిని కోల్పోయినాను. ఏదైనా కూడా ఎంతో మా యొక్క ఇద్దరి జంట అంటే విడలేని బంధు. ఒక సొంత అన్న లేడు, సొంత తమ్ముడు లేడు. ఇటువంటి ప్రేమ ఆయన సంపాదించిండు. నాకు ఒక్కరికే ఇంత ప్రేమించడేమని నేను అనుకున్నాను. కానీ ఎంతమంది దైవజనుల దగ్గర చూస్తే, ఎక్కడ చూస్తే ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ దేవుడు ఏమని చెప్పినట్టు, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని చెప్పాడు. ఎన్నైనా చేయొచ్చు కానీ ప్రేమ లేని వాడు కొరది గంధంలో నేను చెప్పలేను, చేయలేను. ఆ ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తిని గణగణాడు తాను వలె మోగటి కంచు వలె అని చెప్పిండు. ప్రేమ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించడని దేవుని వాక్యంలో ఉన్నది. ఆయన నిజమైన నా స్నేహితుడు, దేవుని రాజ్యంలో ఉన్నాడని 100% నేను నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నాను. విడిచిపెట్టబడిన కుటుంబంకు అందరం మనం మంచి పిల్లల గురించి ప్రార్థించాలి. మా మనసుట్లా రోజు కలుసుకునేటువంటి మనసు, ఆయన అంతటి ప్రేమ
సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన గురించి ఎంత వివరించాలో తక్కువని ఆయననే ఇక్కడ మన ఈ గొడిగారపల్లిని స్థాపించుండు. అంటే దైవజనకు వచ్చి ఇక్కడ మాకు మేనకోడల్ని, మా కుటుంబంలో 3 అల్లుళ్ళు, మామ లాంటి అలాంటి ప్రేమగలుడు మా ఇంట్లో ఎవరు లేరు, మా మామనే. ఆ ప్రేమను నేను పొందుకోలేను. అయితే మామ మా మీద చూపించిన ప్రేమను బట్టి నేను ఆయనకి యేసయ్య మాకు మంచి మామను ఇచ్చినాడని నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. ఎంతోమంది మేనగోడళ్లను ఎట్లంటే ఏక మనసుతో మాట్లాడతారు. అయితే మా మామయ్య జ్యోతమ్మ అని పిలుస్తారు. ఆ మాటకు మాకు అంత సంతోషం అవుతుంది. అలాంటి మాకు మంచి మామ మరలా మాకు దొరకడు. అదే రీతిగా మా మామయ్య ఏ రీతిగా మందిరాన్ని ఉదయకాలంలో లేచి మందిరాన్ని క్లీన్ చేస్తాడో ఆ ఉద్యోగం కూడా నేను తీసుకున్నా. నేను ఇప్పుడు అక్క చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం. నా ఊపిరి ఉన్నంత వరకు మామ ఏ రీతిగా మందిరాన్ని క్లీన్ చేస్తూ మందిరంలో అందరి దగ్గర ఏ రీతిగా మంచి సత్కార్యాలు చేస్తున్నాడో నేను కూడా ఆ రీతిగా ఉంటానని నేను దేవునికి ఆయనకు నేను ఒక విన్నపములు చేస్తున్నాను. అదే రీతిగా మా అత్తమ్మ కూడా నా ఒక పెద్ద కుమారుడు మ్యారేజ్ గురించి నేను ప్రార్థించినప్పుడు మావయ్యతో మాట్లాడినా, అమ్మ ఏంటి బాధపడుతున్నావు, మా ఊరిలో మంచిగా అమ్మాయిలు ఉన్నారు అని చెప్పిన 1 నెలలోనే మాకు మంచి అదే ఊరిలోనే మామ అత్త చూసిన ఆ కుమార్తెని మేము మొన్న 1 నెల అయిందండి, జనవరి 9వ తేదీన మ్యారేజ్ జరిగింది. మా మాయ మంచి 20 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఎప్పుడు జహీరాబాద్ బేతనీయ ప్రార్థన మందిరంలో ఎప్పుడు వెళ్ళినా ఆయన గుడ్ న్యూస్లో ఉండేవాడు. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళేవాడిని. ఆయన ఎంత మా జహీరాబాద్ అనగానే ఎంత ప్రేమ గలవాడు అంటే నిజంగా నేను ఆయనతో చాలా అనుబంధం ఉన్నాను. అక్కడి నుంచి పోయినప్పుడు బుక్ రూమ్లో ఏ సామాన్ ఉన్నా అన్నా నీకు ఎన్ని ఉన్నా నీ ఇష్టం నేను తీసుకెళ్ళండి అని. తర్వాత అక్కడి నుంచి తన సొంత బుక్ రూమ్ పెట్టాడు. అక్కడ వెళ్ళేవాడిని. అక్కడ పోయినప్పుడు నిజంగా ఆయన ఎంత ప్రేమ చేసి మా జహీరాబాద్ బేతనియా మా చేయాలన్న పరిచర్య సంఘం కట్టాలన్నా అని ఎంతో ప్రయాసపడేవాడు. అయితే ఆయన హఠాత్తుగా దేవుడు తీసుకెళ్ళడానికి మనం ఎవరు ప్రశ్నించడం కాము కనుక దేవునికి ఇష్టమైంది. ముఖ్యంగా ఏమిటంటే పీటర్ అంటేనే ఆయన చాలా ప్రేమ గలవాడు.
రక్షింప ఇహలోన కలిగి గొప్ప రక్షణనిచ్చే ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రబలించేగా ఈ సమయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభువా తన యొక్క నోటిని బురగా వాడుకొని కుటుంబానికి వాక్యం వెలిచిన ప్రతి వారికి ఆయన ఆదరణకరంగాను ఆశీర్వాదకరంగా ప్రభు మార్చమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. అధ్యాయం మనకందరికీ తెలిసిన లేఖనం భాగమే 4వ అధ్యాయం వల్లే మీరు దుఃఖపడకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకున్నట మాకు ఇష్టం లేదు. చదవండి. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చారము క్రీస్తునందు నియమితులైన వారు మొదట 17వ వచనము ఆ మీద సజీవమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదము కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము. చదవండి. కాబట్టి ఈ మాటల చేత పలానా దగ్గర స్టాండ్ వేయాలి, పలానా దగ్గర స్టాండ్ వేయాలని ముందుగా ఊరంతా చూసి ఒక స్పాట్ చూసి ఆ ప్లేస్ చెప్పేవాడు. ఇక్కడ వాకింగ్ ఇస్తే బాగుంటుంది. తర్వాత టిఫిన్ సమయంలో కానీ, మధ్యాహ్నం భోజనం సమయంలో కానీ, తర్వాత మరి సాయంకాలంలో కానీ మరి ఎంతగానో సువార్తలో మరి పాలు పొందుతూ వచ్చాడు. సువార్తలంతా సహాయపడుతూ వచ్చాడు. రక్షణ పొందాలన్నా అది నా భారము. ఈ గ్రామాలలో ఎక్కువగా సువార్త ప్రకటించబడాలి, ఎవరు సువార్త చేసిన లేరని చెప్పేవాడు. మందిరాలు ఉన్నాయి, అక్కడక్కడ చర్చీలు ఉన్నాయి, కానీ సువార్త చేయడం చాలా తక్కువ. క్రైస్తవులుగా దేవుని యొక్క ప్రజలుగా మనకుండే నిరీక్షణ. మూడవదిగా విడవబడిన కుటుంబ విషయంలో దేవుడు ఎట్లా సహాయపడతాడు, ఈ విషయాలు చెప్పి నేను తొందరగానే ముగిస్తాను అనేది మనం చాలాసార్లు అనుకున్నాం. ఒకటే మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇది మన ప్రతి క్రైస్తవుల హృదయంలో ముద్రపడిపోవాలి. అది ఎంత ఉపద్రవమైన, అదెంత నష్టమైనా, అదెంత ప్రతికూల పరిస్థితి అయినా మనం ఒకటే మన హృదయంలో ఉండాలి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అర్థమైందండి? ఎప్పుడు లోకాలు వదిలిపెడతామో తెలియదు. లోకాలు వదిలిపెట్టక మునుపు మన జీవితంలో పీటర్ల గారు చాలామంది సాక్ష్యం చెప్పారు. ఆయన దేవుని రాజ్యంలో దేవుడితో కూడా ఉన్నాడు. సో మన చదువు లేఖన భాగాలు కూడా 3 విషయాలు మీకు తర్వాత తెలియజేస్తాను. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా ఎవరైనా మైక్ శబ్దం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈరోజు మనది, రేపు మనది కాదు. మనం నిన్నటి వారమే, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే లోకంలో చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. నీ కొరకు ఆయన ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి సామాన్యమైన ఒక మనుషునిగా ఆ కలవరి సెలవులో నిస్సహాయకుడిగా ఆయన ప్రాణం వదిలాడు. మన చేతులతో పాపం చేస్తే యేసు ప్రభు చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో తిరగరాని స్థలాన్ని తిరిగి పాపం చేస్తే యేసు ప్రభు కాళ్ళలో మేక కొట్టబడింది. మన హృదయంలో పాపం కలిగి ప్రభు యేసుక్రీస్తు వారి ప్రక్కలో బల్లెంతో పొడవబడింది. మన తలలో ఉన్న అనేకమైన తప్పుడు ఆలోచనల కొరకే యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. పంచ గాయములు పొందాడు ప్రభు యేసుక్రీస్తు వారు. చివరి రక్తం పుట్టు వరకు సర్వ మానవాళి విమోచన కొరకు ఆయన కలవరి శిలువలో చిందించాడు. నిస్సహాయకుడుగా ఆయన కేక వేసి ప్రాణం వదిలాడు. ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. యావత్ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఎవరు కూడా లేరు. దేవుడు కానీ మనుషులు కానీ ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని అందు ఉండి మృతి పొందితే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తిరిగి లేస్తాడో తిరిగి మనం లేస్తాం. ఇదే మన యొక్క నిరీక్షణ. మీకు లాస్ట్లో చెప్తాము. 34వ అధ్యాయము 10వ వచనము, యోబు గ్రంథము 34:10. తీసిన వారు ఎవరైనా చదవండి. 34వ అధ్యాయము యోబు గ్రంథము 10వ వచనం. నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యం చేయుట అసంభవము. కూడా వెళ్ళిపోయాడని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు అన్యాయం చేస్తాడని చెప్తామా? చేస్తారక గట్టి చెప్పు.
లేదు. అసలు యాక్చువల్గా సమాధి దగ్గర అక్షత ఆరాధన చెప్పాను. ఈ గందరగోళము ఇవన్నీ కలిసి నేను, రక్షణ ఇచ్చింది నేను, నీకు భర్తగా ఇచ్చింది నేను, నీకంటే ముందు నాకు చెందిన వ్యక్తి ఆ వ్యక్తి. అర్థమైందండి? కాబట్టి నీకేం అన్యాయం చేయలేదే అన్నాడు ఆయన. ఎవరి మీద కూర్చున్న వారిలో మనందరం కూడా భూమి మీద యాత్రికులం పరమేశ్వరం. అర్థమైందండి? కొంతకాలం దేవుడు ఏం చేశాడు? ఆమెకు ఒక భర్తగా, శిరస్సుగా, ఒక నీడగా ఇచ్చాడు. అర్థమైంది? దేవుడు ఇచ్చాడు. ఆమె మీరు సంపాదించుకున్నాడా? సంపాదించుకోలేదు, దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవుని ఇష్టమైంది, దేవుడు తన యొక్క రాజ్యం కొరకు తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఒకవేళ అడిగితే ఎందుకు ఇట్లా చేసావని, పిల్లలు అడిగినా, భార్య అడిగినా, ప్రభు చెప్పే సమాధానం ఒకటే, నేను మీకేం అన్యాయం చేయలేదే, నేను మీకు అన్యాయం ఏమీ చేయలేదు, నేను ఇచ్చా మీకు ఆ బిడ్డను, భర్తగా ఇచ్చా, తండ్రిగా ఇచ్చా, విశ్వాసులకైతే సహోదరునిగా ఇచ్చా, నా చిత్తమైంది, నా ఇష్టమైంది, నేను తీసుకుని వెళ్ళిపోయినా. అది నా వస్తువు, ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిందే. ఇప్పుడు కాకపోయినా 10 రోజుల తర్వాత నేను తీసుకోవాల్సిందే. అర్థమైందండి? నా వస్తువు నేను తీసుకొని వెళ్ళిపోయినా, కొంతకాలం మీ దగ్గర ఉంచానంతే. కాబట్టి మీ అక్కర కొరకే, మీ అవసరత కొరకే, కాబట్టి నా వస్తువు నేను తీసుకొని వెళ్ళిపోయినా. ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని, జాగ్రత్తగా ఆయన చేయి పట్టుకొని, నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. మనకందరికి కూడా ఆయనే రూపించాడు, ఆయన లోకంలో జన్మింపజేశాడు, ఆయన ఇంతవరకు కాపాడుతొచ్చాడు. మనము ఆయనకు చెందిన వారము, మనం ఆయన వస్తువు. మనకంటూ ఏమీ లేదు. ఈ దేహం ఆయన ఇచ్చింది, ఈ జీవం ఆయన ఇచ్చింది, ఈ యొక్క ప్రాణము ఆయన ఇచ్చింది, సమస్తం కూడా దేవుడిచ్చిందే. అందుకనే మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, యోబు కుటుంబంలో 10 మంది పిల్లలు ఒకే దినాన మరణించారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 10 మంది పిల్లలు ఒకేసారి మరణిస్తే 10 శవాలు తెచ్చి ఇంటి ముందు వరుసగా పడుకోబెడితే ఆ తండ్రి హృదయం ఎట్లుంటది? వెనక మాట్లాడితే ఎవరు వస్తుంది? ఈ 10 మంది పిల్లలు దేవుడే తీసుకొని పోయాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు. దేవుడి నామానికే స్తుతి కలుగును గాక. దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా యోబు అనలేదంట. అన్యాయం చేసి ఒక్క మాట కూడా లేదు. ఒక మాట మనం చదువు, యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథము, మీ ఫోన్లు సైలెంట్ గా పెట్టుకోండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని. చూసావా? తాగి చనిపోయాడు. మన ఈ మధ్యలో ఒక 2 years బ్యాక్, ఒక నేరు బ్యాక్ చనిపోయాడు. ఈ రోజు వరకు మందిరానికి రాలేదు. ఎన్నోసార్లు మేము వెళ్ళి చెప్తే ఎద్దులాంటి కొడుకుని తీసుకుపోయినాడు దేవుడు. ఇది చెప్తుంది, మనకు బోధ చేస్తాం తప్ప. చాలా సేవకులు ప్రేమించేవాడు కదా, దేవుని పరిచయం ఎంతో సహాయపడేవాడు కదా, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు, దేవుడు ఏదో పొరపాటు చేశాడు, దేవుడు ఏదో అన్యాయం చేశాడు మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను ఎప్పుడూ అన్యాయం చేయను, ఎప్పుడు అన్యాయం చేయను. ఇంకో మాట మనం చూద్దాం, 2వ అధ్యాయం యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు. నోటి మాటతో కూడా. అర్థమైందండి? కాబట్టి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు అర్థమైందండి? అందుకు ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘాల మీద కొనిపోకూడదు కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు చేద్దాం, ఒకరినొకరు ఆదరించుకునే. నేను కొన్ని విషయాలు చెప్పాను. రెండవది మనకుంటే నిరీక్షణ ఏంటి? మూడవదిగా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని తన పిల్లల్ని ఎప్పుడు వదిలిపెట్టడు. అందుకని కీర్తనకాడు అన్నాడు, నీ
నీతిమంతుని పిల్లలు విడవబడ్డ కానీ వారి భిక్ష పెట్టుకున్న నేను చూడలేదు. ఎప్పుడు వదిలిపెట్టలేదు. మన నీతి క్రియలు, మన విశ్వాసం, మన ప్రార్థన జీవితం, దాని యొక్క ప్రభావం మన పిల్లల మీద తప్పకుండా చూపిస్తుంది. పేట్రన్న తన యొక్క సాక్ష్యం లేదా తన యొక్క దేవుని కొరకు తను చేసిన ప్రయాస, తన యొక్క తన ప్రార్థన జీవితము, దేవుని మందిరాన్ని తను ప్రేమించిన విధానము, సేవకులను ప్రేమించిన విధానం, అనేకులకు మనకు తెలిసి కొంతమందికి, మనకు తెలియక ఎంతమంది కానీ సహాయపడ్డాడు. ఇవన్నీ కూడా ఊరుకునే పోవు. వాటితో లెక్క చేసి ప్రభు అంతకంటే ఎక్కువగా చేయగలడు. అర్థమే. ప్రభు అన్నాడు, నేను అనాథలుగా మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక నిమిషం మనం చదువు ముగించుకుందాం రండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. 49వ అధ్యాయము యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. 14 వచనం లేదా 13 కూడా. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డ మరుచున వారైనా మరుచుడు కానీ చూసావా, సియోను అనుకుంటూ ఉంది దేవుడు మరిచిపోయాడు, దేవుడు వదిలేశాడని. ఇంకా అక్కడ అనుకోవచ్చు దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు. అర్థమైందని నేను ఎట్లా ఇట్లా కొనసాగించాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? సియోను అనుకొనిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను చంటి పిల్లలను కరుణింపకుండా మరవదు. ఒకవేళ వాళ్ళైనా మరుస్తారేమో కానీ నేను ఎన్నడూ మరవను. 5వ వచనము, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యాధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకము. ఏమని చెప్పబడింది 5వ వచనంలో? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన సైన్యాధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భరించువాడు అని అర్థం. చాలా మంది కదా, భర్త అంటే భరించేవాడు. ఇప్పటి నుంచి వారి సమస్తాన్ని భరించేవాడు దేవుడే. 66వ అధ్యాయము 2 నిమిషాలు చెప్తా ముగిస్తారు. 2 నిమిషాలు. 3వ వచనము 4వ వచనము 66వ అధ్యాయము 13వ వచనము. తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. మీ హృదయం ఉల్లసించును. చాలా ఏమి చెప్పి 13వ వచనం, ఒకని తల్లి ఒకరిని ఆదరించడం నేను మిమ్మల్ని ఆదరించదును. తర్వాత మరొక మాట మనం చదివితే, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె ఎదుగు పాలిచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు నుండి తర్వాత చాలు మీరు చంకన ఎత్తుకొని పడదురు, మోకాల మీద ఆడిపడదు. ఎప్పుడు ఎత్తుకొనిస్తాం కదా, ఏడవలసిన అవసరం లేదు. దేవుడు వేస్తాడు ఉంటుంది, దుఃఖం ఉంటుంది కానీ ఆయనే చంకన ఎత్తుకొని ఆయనే ఆడిస్తాడు. ఏం చెప్పాలంటే, ముద్దుముచ్చోడుని ఎత్తుకునే వాడును నేనే, తల వెంట్రుకలు నెలుగురికి ఎత్తుకొని రక్షించే వాడును నేనే. షుగర్ రెఫరెన్స్ ఒక మాట మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ జరిగింది అనుకోవచ్చు. దేవుడు లేకుండా మనం చదువుకోవచ్చు. 2వదిగా క్రైస్తవుడు నిరీక్షణ. 3వదిగా కుటుంబ వెడల దేవుడు ఏం చేయనే ఉన్నాడో ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ కుటుంబం కోసం మీరు కూడా ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుడే ఆ గాయాన్ని కట్టినట్లుగా ప్రార్థించండి. ఏం కట్టుకుంది కదా, గాయం చేయబడి నేనే గాయం కట్టు. నాకు చాలా కాలం ఇవ్వడం అర్థం కాలేదు. నాకు ఒకసారి భక్సింగ్ గారు రాశాడు తెలుసా, ఆయన రాసిన చదివంతలో నాకు ఆ మాట అర్థం కాలేదు. చాలా మంది ఆ మాట ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ దాని వివరణ చెప్పలేదు. భక్సింగ్ గారు ఏం రాదు తెలుసా, ఇది భౌతిక సంబంధమైన దేహానికి కలిగే గాయం కాదు, ఇది మన హృదయానికి కలిగే గాయం రాశాడు. మన మనస్సుకు తగిలే గాయం ఇది. భౌతిక సంబంధంగా మన దేహానికి గాయం తగిలితే ఏ డాక్టర్ బాగు చేస్తాడు, కానీ మనసుకు తగిలే గాయాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎప్పుడు గాయం అవుతుంది? ఇది ఇటువంటి సందర్భం జరిగినప్పుడు. అనుకునే విధంగా దేవుడు అనస్పటి తను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ హృదయంతో ఆ భర్త
భర్త లేని గాయము, లేదా పిల్లలకు తండ్రి లేని గాయము, ఎవరు గాయాన్ని కట్టలేరు. అర్థమైందండి? కాబట్టి ఆయన గాయం చేసి ఆయన చేతులు స్వస్థపరుస్తాయి. ఆయనే గాయం చూడు, ఆయనే గాయాన్ని కట్టువాడు. అప్పుడు నాకు అర్థమైంది, వాస్తవానికి మనకు దగ్గర సంబంధంగా ఉన్న మన ఆప్తులు, మన యొక్క భార్య లేదా భర్త లేదా పిల్లలు ఎవరి కాలం ముందు లేదా వారు మనం వదిలేసి వెళ్ళిపోతే లేదా లోకాలు వదిలిపెడితే ఆ గాయాన్ని ఎవ్వరూ మార్పలేరు. హృదయానికి తగిన గాయాన్ని ఎవరు మార్పలేరు. ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే మార్పగలడు. అర్థమైందండి? కనుక తన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. అక్కడ మన చిన్న ఆరాధన చేస్తుంది, తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. రైట్.